లేచి ఆ, జల్దే సామాన్లు ఇచ్చిన పో. ఆ. ఏం శంకరన్న మంచుకున్నావా? లేదు, ఖరాబ్ అయినా రిపేర్ చేసావా? మంచుకున్నాను పట్టుకొని మంచుకున్నావు అని అడుగుతా. అబితా జల్ది తయారవు. మనీ వచ్చినవారా? అది ఆడబెట్టు. ఆ, అమ్మని తొందరమ్మను, పూజ టైం అవుతుంది. శంకర్ పోరా, వస్తున్నవారా శంకర్? కడుతున్నానా? అబిత ఏమో మరి నాకు కూడా తెలియదు. వాళ్ళ అమ్మతో మాట్లాడితే అన్నది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయిందంట. ఆ అన్న ఏదో కోర్సులో కూడా జాయిన్ అయిందంట. ఆ, పెండ్లి సంబంధం కూడా వచ్చిందంట. మని ఏమో చూస్తున్నావు? పిట్ట ఉన్నదా ఎగిరిపోయిందా? చూసింది చాలు కానీ పో. రేపు గుడిలో కలుద్దాం 7 గంటలకి. జుంకాలు వేసుకున్న చెవి చాలా బావ పిల్ల. నీకేం తక్కువరా? కిరాణా దుకాణం షారుఖ్ ఖాన్ అసలు ధమాకుందారా నీకు? ఆ పిల్లేడా నువ్వేడా? ఇవన్నీ అయ్యేగో పోయేగోరా పోయి ఉత్తగుల్లే బద్నామైతావు. మామిజ్జద్దిద్దామనుకుంటున్నావు ఏం నువ్వు? అయ్యేవా పొయ్యేవు కావా? అయితే ఈడ గట్టిగా అనుకుంటే అన్నీ అవుతాయి. ఆమె గిట్లా గట్టిగా అనుకుందనుకో, అలా ఏ చేతిలో నీకు కూడా గట్టిగా అవుతాయి. మొత్తం వినకుండా ఒత్తుడంటే ఇదేరా? ఏమి వినాలరా చెప్పు. నేను చెప్పా. చెప్పురా ఏంటో చెప్పు. నేను చెప్పబా. చెప్పురా పర్లేదు. అరే అంత మీదకి ఎందుకు వేసినవురా? ఆగు, తీస్తున్నాం కదరా. మీ నాయన ఊరేసుకుంటూ మీ నాయన చచ్చిపోయాడు. అరే ఊరంటే ఏందిరా? అయ్యో పిల్లలు లాగం చేసిపోతుంది కదయ్యా.
ఎంత పని చేసినావు రా కొడక. ఆ దేవుడు ఎంత కఠినమైన వాడు రా అయ్యా. టైంకి పంట చేతికి రాకపోయా, ఒక దిక్కు సావుకారు అప్పులు. ఇక ఆడు కూడా ఏం చేస్తాడు. అరే చచ్చిపోతే మళ్ళీ రారా? మరి ఇప్పుడు విమానంలో ఎవరు తోలుకుపోతారా? అమ్మా, దేవునికి మొక్కితే అంతా మంచిగా అవుతుందని అన్నాడు కదమ్మా నాయన. అన్నీ జూట మాటలు. దేవుడు లేడు. తన కుమారుని మరణంతో చూడు శివయ్య, ఆడు చచ్చి 10 దినాలు కాకపోయా, ఇప్పటికిప్పుడు పైసలు కట్టమంటే ఆమె ఏడకెళ్ళి కడుతుంది. కట్టదనే ఆ పొలం పెట్టుకుంటానన్నాను. ఉన్న గాయంత పొలం నీకిస్తే రేపటికి ఆ పోర్లకి ఏముంటది? పైసలు కాదు, పొలం కాదు, ఏం చేయమంటావు? పోనీలేని ఇడిచిపెట్టమంటావా? ఇడిచిపెట్టమని మేమెందుకంటాం? జరా టైం ఇస్తే. ఎంత? ఏం శాంతమ్మా, ఓ ఏడాదిలో కడతావా? రమేష్, 6 నెలల టైం ఇస్తా. నెలకు 10 పక్కా రావాలి. లెక్క 60,000 కావాలి. 6 నెలలంటే ఎట్లా శివయ్య? జరా సూచాయించు. కథ ఇంకో ముచ్చట్లేదు. పైసలు ఇస్తే పొలం నీది, లేకపోతే నాది. ఏమంటావు? ఏంది ఇట్లా మాట్లాడతాడు? ఇక ఏం చేస్తాం శాంత? పొలం మనకి బాకీ ఉంటే మనకి అవుతుంది. పని అడిగినావు కదా, పక్కూరి మిల్లులో చెప్పిన రేపటి సంధి రమ్మన్నారు. సరే అయ్యా, పోతా. పోయినరారా మీది మోటార్లా? మీది మోటార్లకు దొరకపోతా అని వాళ్ళ అయ్యానే మీది పోయింది కదా. రే దేవుడు గలీజ్ కర్రా, అట్లా అనొద్దు, కళ్ళు పోతాయిరా. పోతే పోని, అట్లా పోయేదుంటే ఎప్పుడో విమానంలో పోతుండే. అన్నీ జూట మాటలు వద్దురా. ఒకసారి స్కూల్కి పోవద్దని దేవునికి మొక్కితే నాకు జ్వరం వచ్చిందిరా. మరి ఇప్పుడు ఎందుకు కాలేదురా? ఆ సతీష్ గార్డెన్లో నాయనా బతుకున్నాడు మంచిగా. విమానంలో పోయిండు వాడు. మన నాయననేమో చంపేసిండు. అరే దేవుడు గలీజ్ గాడ్రా. అరే విమానంలో ఎవరో తోలుకోవడొద్దురా, మనమే పోదాం. మనకు తెలియదుగా, ఎట్లా పోతాం? తెలుసుకుందాం. మన బతుకులే చిత్రం కదక్క. అన్నీ బాగున్నాయని అనుకుంటామో లేదో, అంతా ఆగమైతుంది. అరే నువ్వు పోరా, నువ్వు పోరా, నువ్వు పోరా, నువ్వు పోరా, నువ్వు పోరా. అమ్మా, అరే ఉన్నాడా? ఏమోరా. ఈ ఆడికి పోయిండు దొరికారు కొడుకులు. ఏమ్రా, ఎప్పుడు చూసినా తొంగి చూస్తున్నారు, చూసినప్పుడేమో పారిపోతుర్రు. ఏంది కథ? సార్ విమానంలో పోవాలి. విమానంలో పోవాలంటే ఏం చేయాలి? పైకానకు పోవాలంటే ఏం చేయాలి సార్ అన్నట్టు అడుగుతాం. విమానంలో పోవాలంటే అంటే మొన్నటిదాకా డౌట్లు, ఇప్పుడు డైరెక్ట్ ఎక్కుడు. ఈ విమానం పిచ్చి పట్టిందేమ్రా మీకు? మొన్ననేమి అయ్యి వచ్చే, ఇప్పుడేమో మీరు విమానం అంటారు. అరే విమానంలో పోవాలంటే మంచిగా చదువుకోవాలరా.
మంచిగా చదువుకుంటే విమానంలో పోవుడు కాదు, విమానంలోనే పైకరా పోతారు. లే ఇప్పుడే పోవాలి. బాగా గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు కదా. అయినా విమానంలో ఊడంటే మజాక్ అనుకుంటున్నారా? మీ ముఖానికి ఎప్పుడైనా బస్సులో పోయిన రారా? పోనీ ఆటో, మరి విమానం ఎట్లా ఎక్కుతారా? సరే ఓ పని చేయండిరా, ఈ ఊరి మొత్తంలా ఎవడైనా విమానం ఎక్కినోడు ఉంటే అని పట్టుకరంట్రా. ఎక్కుడు కాదు, విమానంని దగ్గరికి వెళ్ళి చూస్తున్నారు ఒక్కని పట్టుకరా. మా ఇల్లు, స్కూటరు, టీవీ అమ్మేసి మీ ఇద్దరి విమానం దొరికిపోతా అమ్మతోడు. ఆ సతీష్ గడు పోయిండు. ఓహో, అయితే గది కథ అన్నమాట. ఆడు పోయిండు, ఇప్పుడు నువ్వు కూడా పోవాలి. పోయినోడు కాదురా, పోయి వచ్చినోడు, ఈడ ఉన్నోడు. అర్థమైందా? తాత నువ్వెప్పుడైనా విమానంలో ఎక్కినావా? మీ అవ్వ మంచమే ఎక్కనీకుండే, ఇక విమానం ఎప్పుడు ఎక్కుతారా? నేనా విమానమా ఎక్కలే. విమానమా ఎక్కలే తోలుకుపోతారా? మేమే పోలే. ఎక్కలే రే 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 చూసుకోరా, కళ్ళు మండుతున్నారా? నీకే చెప్పేది. విమానం ఎక్కలేరా? పోనీ విమానం చూసినావా? మస్తు సార్లు చూసినారా? దగ్గరికి వెళ్ళి చూసినావా? అవురా, దగ్గర నుంచే టీవీలా విమానం దగ్గరికి వెళ్ళి చూపించారు. నేను టీవీ దగ్గర కూర్చొని చూసినా అంతే. నువ్వెప్పుడైనా విమానంలో ఎక్కినావా? ఈడ మానం పోతుంటే విమానం అంటావేంద్రా? చాలా మస్తు సార్లు ఎక్కినా. ఏమ్రా, మీరు కూడా ఎక్కుతారా? విమానం 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 విమానం. రే ఎట్లుంది విమానం? నువ్వు కూడా ఎక్కుతావా? ఎక్కలే 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 ఎక్కలే. వచ్చిన రారా, మేరే దో అన్మోల్ రతన్ ఏక్ రామ్ ఏక్ లఖన్. రండి, భయపడకండి రా. నీ దెబ్బకి నా పిల్లం ఆశ్రమం చెలికి పోయింది కానీ డిస్టర్బ్ ఏం లేదు. రండి, కుక్ తింటావారా? నువ్వు గీదానికైతే ఇంకా టైం ఉందిరా. దొరికిరా ఎవరన్నా? నేను చెప్పలే ఎవ్వరు దొరకరని. ఈ ఊర్లో కాదురా, పక్కూర్లో ఎత్తుకు, ముంగటూర్లో ఎత్తుకు, వెనకూర్లో ఎత్తుకు, ఆడ దొరకర్రా. మనం భూమి లాంటి వాళ్ళంరా, విమానమేమో ఆకాశం లెక్క. మనసంటోళ్ళు అందుకోవడం కష్టం. విమానంలో ఎట్లా పోవాలని అడిగినావు కదా. ఈ దేశాలకు పోవాలంటే పాస్పోర్టు, టికెట్ కావాలి. గదే మన దేశంలో ఎక్కడికైనా పోవాలంటే టికెట్ కొంటే సరిపోతుంది. సార్ పాస్పోర్ట్ అంటే ఏంటి సార్? అది కూడా తెలియదా? నాయన చచ్చిపోయినప్పుడు చిన్న ఫోటో పెద్ద చేసింటారు కదరా, అదే కదా సార్? అది బుత్తియాలరా మీరు. సార్ బాంబే మన దేశమా పక్క దేశమా? పిల్లలు బగులితే బాంబే మన దేశమేరా. సార్ మేము బాంబేకి పోవాలి సార్. క్లారిటీ రా. బాంబేకి పోవాలంటే ఏముందిరా, చక్కగా హైదరాబాద్కి పోవాలి. హైదరాబాద్ గడ విమానాశ్రయం ఉంటుంది, అన్ని విమానాలు గానే ఉంటాయి. గడ కౌంటర్ ఉంటుంది, పోయి టికెట్ తీసుకుంటే చక్కగా విమానంలో కూర్చోబెడతారు. గారి నుంచి సెలవు ముంబై. కానీ మీరు విమానంలో పోవాలంటే చాలా పైసలు కావాలరా. చాలా పైసలు కావాలంటే మంచి జాబ్ కావాలి. మంచి జాబ్ కావాలంటే మంచిగా చదువుకోవాలరా. అందుకే చెప్తున్నారా, జర చదువుకోండిరా. సార్ బాంబేకి పోవాలంటే ఎన్ని పైసలు కావాలి సార్? ముంబై కంటే 5, 6, 10,000 కావాలరా. 10,000? మరి ఈ దునియా మొత్తం ఈ పైసల మీద నడుస్తుందిరా. ఇగో అన్నా 5 రూపాయలు ఎక్కించిన. 5 రూపాయలే కదరా, ఉంచుకుంటే ఏమైతుంది? మంది పైసలు మనకెందుకు బావా? ఈ పత్తి మాటలకేం తక్కువ లేదురా. చూసింది చాలు కానీ ఇంతకు అమ్మాయిని గుళ్ళే కలిసిన లేదు. ఇప్పుడు చాలా టెన్షన్ అవుతుంది నాకు. చెప్పురా. నేను చెప్పా. చెప్పు. నువ్వు మళ్ళీ ఊకే పత్తి మాట్లాడతారని చెప్పా. అరే అన్న చెప్పురా, చెప్పు. అసలు ఆ రోజు రాత్రి నాకు నిద్రే పట్టలే. అవి తను కలవాలి, మస్తు మాట్లాడాలి. బా దిల్లంతా బేచైన్ అవుతుంది.
ఇంత పొద్దుగా లేచిండేందయ్యా? అవునే ఈ రోజేదో ఊరు కాలిపోతుంది. ఏ ఊకో, అన్ని అట్లనే అంటావు నువ్వు. ఊకే వామ్మో ఏదో అయ్యేటట్టే ఉంది. ఏడికిరా? ఏట్లకి వస్తావా? బయటికి పోయి మనిషిని ఏడికని అడగద్దంటే పెద్ద పీకుడు గడు పీకనికి పోతున్నాడని అడగొద్దంట. జల్దీ రా, ఎద్దును కొట్టి పెట్ట. తండ్రితో ఎవడన్నా ఇట్లా మాట్లాడతాడే? అంతా నీ లాడు. అక్కడిక్కడ పోయి మధ్యలో నన్ను అంటావు. బాగున్నావు. ఆ